జై శ్రీకృష్ణ. ఏతం మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేత్తా నహ్యుపపద్యతే. కృష్ణ, నా ఈ సందేహమును పూర్తిగా తొలగించుటకు మీరే తగినవారు. మీరు తప్ప ఇతరులెవరూ నా ఈ సందేహమును తొలగించలేరు అని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగెను. అర్జునుడు తన గురువైన శ్రీకృష్ణుని పట్ల అనన్య భక్తి భావమును సంపూర్ణ విశ్వాసమును ప్రదర్శించుచున్నాడు. శిష్యుడు గురువును ప్రశ్నించేటప్పుడు ఎంతో వినయ విధేయతలు చూపించాలి. అప్పుడే గురువుకు సంతోషం కలిగి శిష్యునిపై అనుగ్రహమును చూపును. గురువు దగ్గర, దైవం దగ్గర దర్పము పనికిరాదు. అహంభావము, దర్పములున్నవారు దైవం అనుగ్రహమునకు, గురువు అనుగ్రహమునకు ఎన్నడూ పాత్రుడు కానే కాడు. శ్రీకృష్ణమూర్తి సాక్షాత్ పరమేశ్వరుడు. సమస్త బ్రహ్మాండములలోనున్న భూత, భవిష్యత్, వర్తమాన భూతకోట్ల యొక్క గతులన్నీ తెలిసినవాడు. కాబట్టి యోగభ్రష్టుల యొక్క భావి చరిత్రను చక్కగా తెలిసినవాడు. అటువంటి మహనీయుడు తన ఎదుటనుండగా మరి ఒకరిని తన సంశయ నివృత్తికై అర్జునుడు ఎట్లా ఆశ్రయించగలడు? అటువంటి సమర్థత మరెవరికి కలదు. కాబట్టి అర్జునుడు మీరే నా సంశయమును తొలగించుటకు తగినవారు, అన్యులు కాదని భగవానుడితో చెప్పటానికి కారణము. జై శ్రీకృష్ణ.